ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలం ఈ తాండవ రిజర్వాయర్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నందువలన వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కిందకి. ఇందులో భాగంగా ఈ కోటనందూరు గ్రామంలో ఈ యొక్క తాండవ రిజర్వాయర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క తాండవ రివర్ పైన ఉన్నటువంటి ఈ వంతెన పైనుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నందువలన జనాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు వైపులు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రెవెన్యూ సిబ్బంది సహకారంతో నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల వద్ద అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి గత 4 రోజులు బట్టి మన జిల్లాలో అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, మన తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తాయని మనకు వాతావరణ కేంద్రం 4 రోజుల క్రితం మనం ప్రకటించడం జరిగిందండి. ఇందులో భాగంగా మా ఎంఆర్ఓ గారు కూడా మండలంలోనే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఉంటూ స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి విఆర్ఓకి ఆదేశాలు ఇచ్చారండి. మన కోటనందూరు మండలంలో మన ముందుకున్న గ్రామాలు ఉన్నాయండి. జగన్నాథపురం 1, కోటనందూరు, అల్లిపూడి, తర్వాత బద్దవరం, తాండవ నది రిలీజ్ చేసిన వెంటనే ఈ 4 గ్రామాలు ముందుకి గురవుతాయనే ఉద్దేశంతో సార్ అందరినీ విఆర్ఓలందరినీ ఎలా చెప్పమని గ్రామానికి వెళ్ళి ఆయనే వెళ్ళి పరీక్షించడం జరుగుతుందండి. ఈరోజు ఉదయం ఈ భాగంగానే తుఫాను భాగంగా కాకరపల్లి చివరిన బార్డర్, మన జిల్లా బార్డర్ ఉందండి. మన అనకాపల్లి జిల్లాకి మనకి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రోడ్ మీద ఫ్లడ్ వస్తుంది. ఎమ్మెల్యేగా మేము వెళ్ళి పరిస్థితి జరిగింది. అలాగే కోటనందూరులో తాండవ అనేది వదలడం వల్ల ఇప్పుడు మన కోటనందూరు గ్రామంలో ఉన్న బ్రిడ్జిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. కాబట్టి మన పోలీస్ సిబ్బంది, మన నాయకులు, మేమందరం కూడా ఈ ఫ్లడ్లో భాగంగా ముందుగానే తగు చర్యలు తీసుకొని మార్కెట్లు ఏర్పడడం జరిగిందండి. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ప్రతి గ్రామానికి వెళ్ళి వారు కూడా ప్రకటిస్తున్నారండి. ఎంఆర్ఓ గారు అందరికీ నమస్కారం. ఈరోజు 5 రోజులుగా కుడుతున్న తుఫాను కారణంగా మనకి బ్రిడ్జి మీద నుంచి వాటర్ పారడానికి సిద్ధంగా ఉంది. అందు గురించి ఎవరికి ఏ హాని కలగకుండా ఇటు పోలీసు వారు, ఇటు రెవెన్యూ వారు, అన్ని శాఖల వారు కూడా మనకు అందుబాటులోకి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మా డిఎం గారు కూడా తెప్పల మీద కూడా తిరుగుతూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో కూడా ముందడిగేసి మన యూత్ని కూడా తయారు చేశారు. ఎవరికి అది ఏ ఇబ్బంది కలిగినా మీరంటూ ఉన్నారు, మీరు పార్టీ ఉంది, పార్టీలో ఎవరికి ఏ నష్టం కలగకూడదు, అన్ని రకాల కూడా సహకరించాలో కూడా 3 లోతులో నడిచే నాయకుడు 74 సంవత్సరాలు ఏమో చేశారు. ఈరోజు హెలికాప్టర్లో తిరగడం కాదు, ఈరోజు చూస్తున్నారు కదా స్వయంగా అయిన 5 రోజులు వినాయక చవితి కూడా ఎలా విజయవాడలో చేసుకున్నారు. అలాంటి నాయకుడు పార్టీలో మేము అందరం పనిచేయడం అంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఏవైనా సరే మేము జనాలకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఏమైనా ఇబ్బందులు కలిగినా ఇబ్బందులు పడకుండా మేము తీర్చిదిద్దుతామని, అలాగే పోలీసు వారు, అలా రెవెన్యూ వారు అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఏ ప్రాణ నష్టం కానీ ఏది కలగకుండా పార్టీ తరఫున మా సహకారం మేము కూడా అందిస్తామని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నమస్కారం. మనకి తుఫాను వాయుగుండం ఉండడం వల్ల 3 రోజుల బట్టి కురుస్తున్న వర్షాల ఉధృతి కారణంగా తాండవ నదిలో ఇన్ఫ్లో ఎక్కువైంది. దాని తగ్గట్టు ఆ ఇన్ఫ్లో తగ్గట్టు వాటర్ వదలడం జరుగుతుంది. ఆ వాటర్ వదిలేరు. ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజుకి 5200 క్యూసెక్లు వాటర్ కిందకి వదిలేరని చెప్పేసి మన డిఈ గారు చెప్పడం జరిగింది. దాని కారణంగా మనకి కోటనందూరు బ్రిడ్జి మీద ఉన్న మన కోటనందూరు మండలంలో కోటనందూరు బ్రిడ్జి ఎక్కే అవకాశం ఉండడం వల్ల నీరు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా మన పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తూ ఈ బ్రిడ్జి దగ్గర అటు ఇటు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి కోటనందూరు యువత ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉండి అందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ తమ ముందు బాధ్యతగా ఈ బ్రిడ్జి మీద అందరినీ కూడా అలర్ట్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నారు.
వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కోటనందూరు మండలం కోటనందూరు గ్రామవాసులకి తుఫాను హెచ్చరికల వల్ల మనకి మన తాండవ రిజర్వాయర్లో విపరీతమైన వర్షాలు పడడం వల్ల మనకి ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల వాటర్ వదలడం జరుగుతుంది. ఎమ్మెల్యే దివ్య గారి ఆదేశానుసారం ఇక్కడ ట్రాఫిక్ని ఆపి మన కోటనందూరు మండలంలో ఈ వాటర్ ఇంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి బ్రిడ్జి మీద నుంచి ఏ టైంలో నుంచైనా వాటర్ తాగుతుంది కాబట్టి ఎవరన్నా ఉంటే ప్రయాణాలు కొంచెం ఈ ఒక రోజుకి ప్రయాణాలని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.